మీకు ఒక మంచి స్వీట్ చేయబోతున్నా. మీరు అడిగిందే డబుల్ కా మీఠా అంటారు కదా! ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఆ చుట్టూతా ఉన్నది కొంతమంది తీసేస్తారు. మనం అయితే ఉంచాము. ఉంచినా చాలా బావుంటది ఇది. దీంట్లో ఒకటే ఒకటి స్వీట్ అంటేనే తీపి. అది ఎక్కువ వేసుకునేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ వేసుకునేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలా పెట్టుకని చెప్పి మా పిల్లలకు కూడా ఇదే నేర్పుతుంటా నేను. సంపాదించాలి, కొనుక్కోవాలా? ఓకే. నాకు స్తోమత ఉన్నంత వరకు నేను 1000, 2000 పెట్టి కొనిపెడతా. లేదా మహా అయితే ఒక 5000, 10,000 పెట్టి కొనిపెడతా. చూసారు కదమ్మా! లైట్ బ్రౌన్ కలర్‌కి వస్తే చాలు, ఏగినట్టే. ఇది ఇలా ఎప్పుడైతే మనం ఈ పాకంలో వేసామో ఇయన్నీ, ఇప్పటిదాకా హార్డ్ అయిపోయింది కదా బ్రెడ్ అంతా. దీంట్లోకి వెళ్ళంగానే మెత్తబడిపోద్ది ఇది. ఇది డబుల్ కా మీఠా రెడీ. హాయ్ అండి. మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కూరగాని. అమ్మ ఈరోజు మీకోసం, మా వ్యూవర్స్ కోసం, మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కోసం మీకు ఒక మంచి స్వీట్ చేయబోతున్నా. మీరు అడిగిందే డబుల్ కా మీఠా అంటారు కదా! అది ఎలా ప్రిపేర్ చేస్తారేంటనేది నేను చెప్తాను. దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసి పెట్టాను. థింగ్స్ అన్నీ కూడా చూడండి. బ్రెడ్ అమ్మ, బ్రెడ్ ఒక 6 పీసెస్ తీసుకోండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి అమ్మ. 10 పీసులు కావాలి 10 పీసులు తీసుకోండి. షుగర్ తీసుకోండి. ఒక్కొక్క బ్రెడ్కి 25 గ్రామ్స్ లెక్కన పెట్టుకోండి అమ్మ. ఇది 150 గ్రామ్స్ షుగర్ ఇది. అలాగే నెయ్యి అమ్మ. నెయ్యి కొంచెం మంది తక్కువ వాడతారు, ఎక్కువ వాడతారు, మన ఇష్టం అది. మరీ ఎక్కువ వేయకండి, అలాగని చెప్పేసి మరీ తక్కువ వాడకండి. నెయ్యి, మిల్క్ ఇది కలిపేటప్పుడు ఎంత పడుతుందో అంతే వాడుకోండి. ఎక్కువ జోరుగా వద్దమ్మా, కొంచెం డ్రైగా ఉండాలి కాబట్టి చూద్దాం. కాకపోతే అంటే ఒక చిన్న టీ గ్లాస్ కప్ మాత్రం తీసుకున్నాను. ఎంత కావాలంటే అంత మిల్క్ అంతే. అలాగే ఇవన్నీ కూడా చూసారు కదా, 50 గ్రామ్స్ జీడిపప్పు 50 గ్రామ్స్, బాదం పప్పు 50 గ్రామ్స్, కిస్మిస్ అంటారు కదా అదొక 50 గ్రామ్స్. ఇది యాలుక్కాయల పొడి. ఇది మనకి డబుల్ కా మీఠాకి కావాల్సిన వస్తువులన్నీ కూడా క్లియర్గా పెట్టి చూపించాను మీకు. ఇంకోసారి పెట్టుకోండి. ఇవి మాత్రం సరిపోతుంది మనకి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్, ఇవన్నీ ఎక్కువ కాలం ఉన్నా కూడా వాడుకోవచ్చు, తప్పే లేదమ్మా. అది ఇంతవరకు అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనండి. కళాయి పెట్టుకున్నాం. ఫస్ట్ బ్రెడ్ ఎంచుకుందాం. చూడండి, డ్రై అయిపోయింది, కడిగి పెట్టుకున్నాం. కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కల కింద కట్ చేసుకోండి అమ్మ. 4 పీసెస్ కింద. ఎలాగో చూడండి, కట్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఆ చుట్టూతా ఉన్నది కొంతమంది తీసేస్తారు. మనం అయితే ఉంచాము. ఉంచినా చాలా బాగుంటుంది ఇది. ఈ చుట్టూతా ఉన్నది డార్క్ అయింది మొత్తం కట్ చేసేయచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా ఇలాగ చేస్తాను. చాలా బాగుంటుందమ్మా. లైట్ ఫ్లేమ్కి మార్చుకోండి కొంచెం. అందరూ విన్నారు కదమ్మా, ఇందాక చెప్పాను లో ఫ్లేమ్ అనేది. లో ఫ్లేమ్లో అంటే ఎక్కువ కాగిందంటే పొగల కింద వచ్చేస్తుందమ్మా, అది రాకూడదు. మ్యాక్సిమం ప్రతి స్వీట్కి కూడా నెయ్యి అనేది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు, తప్పలేదు, కానీ కొంచెం నెయ్యి వాడితే మాత్రం చాలా బాగుంటుందమ్మా. లేని పక్షంలో ఇలా ఎంచుకునే మొత్తం నూనెలో ఎంచుకోండి. లాస్ట్లో అంతా మిక్స్ చేసేటప్పుడు మాత్రం స్వీట్ అయిపోయే ముందు కొంచెం నెయ్యి మన దగ్గర ఎంత ఉందో అంతా కొంచెం కలుపుకోండి, బెటర్ అనమాట. ఓకేనండి, గోధుమ కలర్కి వచ్చేస్తుంది, తీసేద్దాం. ఓకే, చూసారు కదమ్మా, చక్కగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోండి ప్రతి పీస్ని కూడా. బ్రెడ్ అనేది తెల్లగా ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. చక్కగా తిప్పుకోండి, ఫోల్డ్ చేసుకోండి. చక్కగా టైము జెంట్స్ చేసుకోండి ఖాళీ ఉన్న టైంలో. లేదు లేడీస్ చేశారా, చక్కగా పిల్లల్ని, మీ హస్బెండ్ని ఏదైనా జాబ్ పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశారా, చక్కగా టైం తీసుకొని నీట్గా చేసుకుని పెట్టేసుకోండి అమ్మ. ఓకేనండి, ఎగుతున్నాయి చూస్తారు కదా, చక్కగా స్లేస్ అన్నీ కూడా నీట్గా. ఒక బ్రెడ్ 4 ముక్కలు చేసుకున్నాం, చక్కగా కడాయిలు వేసుకున్నాం. మనం కొంచెం నెయ్యి తక్కువ పోసి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పెద్ద కడాయి కొంచెం ఎక్కువ నెయ్యి పోసుకునే వాళ్ళకి
ఒక 4, 5 పీసులు కూడా వేసుకొని ఎంచుకోవచ్చు. మనకు 3 పీసెస్ చొప్పున ఎంచుతున్నాను. చాలా ఈజీ. డబుల్ కా మీఠా అనేది అసలు సింపుల్గా ఉంటుంది. ప్రతి స్వీటు సింపులే. ఇంతకుముందు రవ్వ లడ్డు కానివ్వండి, మైసూర్ పాక్ కానివ్వండి, ఇది కానివ్వండి, స్వీట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. దీంట్లో ఒకటే ఒకటి స్వీట్ అంటేనే తీపి. అది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. స్వీట్ అంటే స్వీట్తో చేస్తాం కాబట్టి షుగర్ అండ్ బెల్లం వాటితో చేస్తుంటాం కాబట్టి స్వీటే, ఏదైనా స్వీటే. ఎనీవే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది కానీ సింపుల్గా ఉంటుంది. ఏవి వర్కే ఉండదు. అరిసెలు కూడా సింపులే, కాకపోతే ఏంటంటే ఎక్కువ చేసుకుంటాం మనం. సంక్రాంతి పండుగ వచ్చింది ఏదైనా ఫెస్టివల్స్కి ప్రతిదానికి కూడా జస్ట్ అన్నిటికీ కానీ మినిమం ఈక్వల్గా ఉండేదంటే స్వీట్ ఒక్కటే. కామన్ ఏంటంటే స్వీట్. అరిసెలు చేసుకో, బూరెలు చేసుకో, ఏదైనా చేసుకో, స్వీట్ అంటే కంపల్సరీ పంచదార బెల్లం ఉండాల్సిందే. ఎనీవే ఏగుతున్నాయి. ఇది అవ్వంగానే నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అవి కూడా వేయించుకుని పెట్టుకుందాం. దాని తర్వాత ఎలా చేయాలంటే కూడా చెప్తాను. చాలా సింపుల్ థింగ్ ఇది. అలాగే జీడిపప్పు లేదన్నా మా దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, స్వీట్ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉండేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లేదు మన దగ్గర ఇంకేదైనా పల్లీలు లాంటివి ఉన్నాయి, వేసుకోండి, తప్పే లేదు. పల్లీలు కూడా చక్కగా వేయించుకుని దాంట్లో వేసుకుని కలుపు తిప్పుకోండి, అదిరిపోద్ది. అదేమ్మా స్వీట్ తినే వాళ్ళకి ఎలా లేదన్నా కూడా స్వీట్కి మ్యాక్సిమం 99% తింటారు. స్వీట్ అనేది అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తక్కువ మోతాదులో తీసుకుంటారు స్వీట్ తినాలని అందరికీ అనిపిస్తుంది. స్వీట్ ఉంటే చాలనిపిస్తుంది, కొంచెం లైట్గా తింటారు వాళ్ళు. ఐ థింక్ ఒక్కొక్క టైంలో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాను, చూడండి, ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి ఫస్ట్. ఇంకోటి ఒక విషయం చెప్పాలనుకున్నా మీకు. నేను మీకు మంచి విషయాలు మాత్రం చెప్తున్నా. అది ఏమవుతుందంటే కొంతమందికి అన్నయ్య ఎక్కువ లెంగ్త్ వెళ్తుంది, అంతసేపు ఎందుకన్నా మీరు చెప్తారు, ఉపయోగపడేదైతేనే చెప్తా, ఉపయోగపడేదైతేనే నేను చేస్తా. ఏ ఫుడ్ కానివ్వండి, ఎనీ జాబ్ నాకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. ఈ రోజున ప్రతి మంచి విషయం నేను తెలుసుకున్నది, నేర్చుకున్నది మీకు షేర్ చేస్తానంటే బికాజ్ ఆఫ్ మీకు తెలియాలని. ప్రపంచంలో జరిగేదే, నేను నా ఒక్కడి విషయంలో జరిగింది నేను చెప్పట్లే, అందరికీ జరుగుతాయి ఇది. అందువల్ల ఏంటంటే ఒక్కొక్కళ్ళేమో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ చెప్తుంటారు, అన్నయ్య మంచి విషయాలు చెప్పారు, మీరు మాకు షేర్ చేశారు, సూపర్, నెంబర్ 1 అన్నయ్య, ఈ రోజుల్లో అలాగే ఉండాలన్నయ్య, పిల్లల్ని అలాగే పెంచాలన్నయ్య, మన ఇంట్లో ఫుడ్ కూడా అలాగే వండుకోవాలన్నయ్య, మేము కూడా అన్నయ్య వేడివేడిగా వండుకు తింటున్నాం అని చెప్పి చాలామంది సిస్టర్స్ కూడా కామెంట్స్ పెట్టారు. మీరు చూస్తుంటారు, అన్ని కామెంట్స్ మీకు వస్తాయి. చెప్తున్నా, ఒక్కొక్కళ్ళేమో ఎందుకు అంత బోర్ కొట్టిస్తారని. బోరే కాదు, మనం వచ్చే ప్రోగ్రామ్ 1/2 అవర్ ప్రోగ్రామ్. 1/2 అవర్లో స్వీట్ ఆన్సర్ పడుతుందమ్మా, నాకు తెలుసు 10 మినిట్స్. 10 మినిట్స్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఏంటన్నా ఇంత తక్కువ పెడతారు మీరు, అందరూ వచ్చేసేమో 1 అవర్ పెడుతున్నారు, 50 మినిట్స్ పెడుతున్నారు, మీరు కొంచెం లెంగ్త్ పెంచండి అనే. ఏమి లేదు, పెట్టి తీసేయాల్సి వస్తుంది మేము అన్నారు. అందువల్ల ఇలాంటి ఏదన్నా వంటలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఏదైనా చేస్తూ మీకు మంచి విషయాలు చెప్తుంటా. ఇదొక్కటని కాదు, ఏ పని చేసినా, ఏ బ్లాగ్ పెట్టినా, మీకు దేని గురించి పెట్టినా మీకు మంచి విషయాలు ఒక 4 చేరేయాలి, మీకు తెలుసుకోవాలి. నేను చెప్పే మంచి విషయాల్లో ఒక నలుగురు నేర్చుకున్నా కూడా నాకు చాలా 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 హ్యాపీ. మిగతా వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, నేర్చుకున్న వాళ్ళ గురించి. నేర్చుకుని అన్నయ్య నేను ఇది ఇలాగే ఫాలో అవుతానని చెప్తే నాకు నిజంగా చెప్తున్నా, నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ ఆఫ్ మంచి విషయాలు చెప్తున్నా, చెడిపోమని చెప్పను, చెడ్డ విషయాలు చెప్పను. ఇలా జరుగుతుందమ్మా, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉంటేనే మనకు కరెక్టు. ఈ కలియుగంలో, ఈ ప్రపంచంలో చాలామంది ప్రౌడ్గా ఉంటారు. అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నా, మనుషులందరూ ఒకలా ఉంటారని. 10 మందికి నచ్చింది నా వర్డ్స్ చాలు. ఏ ఒక్కడికో నచ్చకపోయినంత మాత్రం నేను వాళ్ళ గురించి అయితే నేను మార్చుకోలేనుగా. ఎనీవేరా, నాకు కాకపోతే వచ్చే కామెంట్స్ మనకు అసలు ఎప్పుడు బ్యాడ్ కామెంట్ అనేది ఇంతవరకు లేదమ్మా. ఇది కూడా బ్యాడ్ కామెంట్ కాదు, తగ్గించి చేయమంటున్నారు. తగ్గిస్తే మీకు కంటెంటే దొరకదు. ఇక 10 నిమిషాలు నేను పెట్టాను అనుకోండి, అది రీల్ అవుతుంది తప్పితే వ్లాగ్ అవ్వదు. చాలామందికి తెలుసు అది. రీల్ చేయనా, నేను వ్లాగ్ చేయనా. రీల్ చేసే టైం వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా 2 మినిట్స్ 3 మినిట్స్లో లాగేస్తుంటా రీల్స్ అన్ని. నేను చేస్తామండి, మొదలెడతా. ఏదైనా ఇప్పుడు నాకు నిజంగా
ఎవరో అడిగారని ఎవరో చెప్పాను కాదు, మీకు చెప్పాలి. నా సొంత సిస్టర్స్ అనుకుని మీకు చెప్తున్నా. నా సొంత వాళ్ళు అనుకుని మీకు మంచి విషయాలు చెప్తున్నా. అంతే తప్పితే ఏదో చెప్పాలని అయితే మాత్రం కాదమ్మా. ఇంట్లో కూడా మీకు మాత్రమే కాదు, మా పిల్లలకి, మిసెస్‌కి అందరికీ ఇలాగే చెప్తుంటా. పిల్లలకైతే రోజు మీరు అప్పుడప్పుడు వ్లాగ్ వచ్చినప్పుడే నా వాయిస్ వింటున్నారు. పిల్లలకైతే ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చినా, వీకెండ్స్ ఇంటికొచ్చినా వాళ్ళకి ప్రతిసారి చెప్తుంటా, నాన్న ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఫ్రెండ్షిప్ చేయండి. బ్యాడ్ బాయ్స్ ఉంటారు, గుడ్ బాయ్స్ ఉంటారు. అందరితో స్నేహం చేయండి. కానీ ఎవరిని ఎలా ఉంచాలో అలా ఉంచుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. ఒకవేళ నీ చుట్టూతో బ్యాడ్ బాయ్స్ ఉన్నారా, అరే ప్లీజ్ రా, ఒక 1 అవర్ చదువుకుంటారని అవాయిడ్ చేయి. వెళ్ళిపోయి చదువుకో. గుడ్ బాయ్సా, నువ్వు వాళ్ళకి అడగక్కర్లా, వాళ్ళు ఎప్పుడు చదువులోనే ఉంటారు, వాళ్ళతో పాటు కలిసిపో, ఇలా చెప్తుంటా. అంతే తప్పితే నువ్వు వాళ్ళకంటే నెంబర్ 1 అయిపోవాలి, అసలు ఈ స్కూల్కే ఫస్ట్ రావాలి, అలాంటివి లేవమ్మా. నీకు ఎంతవరకు అయితే ఓపిక ఉందో డైవర్ట్ అవ్వద్దు మైండ్. సినిమాలకు వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా, ఇవి కొనుక్కుందామా, అవి కొనుక్కుందామా, వాడికి ఎవడికో బైక్ ఉంది, వాడికి కారు ఉంది, ఇవన్నీ నీకు అనవసరం రాదా నాన్న. కొంచెం ఆయిల్ లాగేసిందని చూసారు కదా, ఇవన్నీ వేయించాము. ఆయిల్ అయితే లాగేసింది చూడండి, ఇక్కడ ఇందాక పోసిన ఆయిల్కి దానికి. మళ్ళీ కొంచెం నెయ్యి కలుపుకోండి. నెయ్యి నూనె మీ ఇష్టమే కా. ఇప్పుడు మన దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వాడుతున్నాను. యా ఓకేనండి, ఏగుతున్నాయి. మళ్ళీ కొంచెం నెయ్యి కలిపాము అయిపోతే. ఇదమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు మంచి విషయాలు 4 చెప్పడంలో నాకు అలవాటు. కొంతమంది అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య మాకు తెలియని విషయాలు, మంచి విషయాలు చెప్పారు మాకు. తెలిసిన వాళ్ళకేమో బోర్ అనిపిస్తుందిరా, తెలియని వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. ఇది 100% కరెక్ట్. ఇది తెలిసిన వాళ్ళకేమో నాకు తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నాడు అనిపిస్తుంది. తెలియని వాళ్ళకి అయ్యో అన్నయ్య నాకు తెలియని విషయాలన్నీ చెప్తున్నారు అనిపిస్తుంది. ఇది జస్ట్ కామన్ అది. అందువల్ల తెలిసిన వాళ్ళు నేర్చుకోక్కర్లేదు, తెలియని వాళ్ళు మాత్రం నా వర్డ్స్ వినండి. మంచి వర్డ్స్ చెప్తాను, ఉపయోగపడేవి. ఇందాక బాబు గురించి చెప్పినట్టుగా, బాబు స్కూల్లో అడుగుతుంటాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ వాడు 10,000 టీషర్ట్ కొనుక్కున్నాడు, 20,000 అట్ట టీషర్టు, వాడు వాచ్ తెచ్చాడు 1 lakh అంట. ఎందుకు నాన్న అది? సేమ్ అదే వాచ్ 1000 రూపీస్కి దొరుకుతుంది. వాడు 1 lakh పెట్టి కొన్న వాచ్ సేమ్. మరి అది పెట్టుకోరా, నీకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ కాదు కదా నాన్న. నువ్వు ఓకే నువ్వు కొనుక్కోవాలా 1 lakh 2 lakhs పెట్టి, నువ్వు సంపాదించుకో. నువ్వు అంత అర్హుడు అయ్యి, అంత అర్హత పొంది, నీకు రేపొద్దున మంత్లీ వచ్చి శాలరీ గొప్పగా ఉంటూ, గొప్పగా నువ్వు సంపాదించుకునే రోజున 1 lakh ఏముంది, 10 lakhs పెట్టి కొనుక్కో. ఐ డోంట్ మైండ్, నాకు సంబంధమే లేదు అది. అంతవరకు సంపాదించడానికి నువ్వు ప్లాన్ చేసుకో ఇప్పటి నుంచి. ఎలా చదువుకుంటే ఎలా సంపాదన వస్తుంది, చదువు లేకపోతే సంపాదన రాదు. అలా పెట్టుకని చెప్పి మా పిల్లలకు కూడా ఇదే నేర్పుతుంటా నేను. సంపాదించాలి, కొనుక్కోవాలా, ఓకే నాకు స్తోమత ఉన్నంత వరకు నేను 1000 2000 పెట్టుకొని పెడతా, లేదా మహా అయితే ఒక 5000 10,000 పెట్టుకొని పెడతా. అంతే తప్పితే 1 lakh పెట్టి అయితే నేను కొనను. ఒకవేళ నీకు కొనుక్కోవాలని ఆశ ఉందా, నువ్వు సంపాదించుకున్నప్పుడు కొనుక్కో అంట. ఇదే చెప్తా పిల్లలకి. అదిరా. ఎనీవే, నాకున్నది ఇంతే. నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఇంట్లో కూడా ఇలాగే ఉంటా, సేమ్, నో చేంజెస్. కాకపోతే కొంచెం కామెడీగా మాట్లాడతాను, మీ ముందు మాట్లాడలేను, కానీ నేను మా వైఫ్ ఉన్నామంటే ఫుల్ కామెడీగా. ఇలా ఉంటుందిరా ఎప్పుడు కూడా. మన మనసులో నాకు ఏదైతే అనిపిస్తుందో అదే చెప్తా మీకు. అంతే తప్పితే ఏదో బోరు కొట్టించాలని కాదు. మాట్లాడటం మానేసి నేను మాట్లాడుకోకుండా స్వీట్ వరకు చేసుకుని వెళ్ళిపోయాను అనుకోమ్మా, ఒక కూర వరకు వండేసి వెళ్ళిపోయాను అనుకోమ్మా, అది రీల్ కింద అవుతుంది. వ్లాగ్ ఎలాగవుతుంది చెప్పండి? వ్లాగ్ అంటే ఏదో ఒకటి మీతో నేను మాట్లాడుతున్నట్టే. ఇప్పుడు మీ కామెంట్స్ పెడుతున్నారు, మీతో మాట్లాడుతున్నట్టే నేను. ఇదనే బాగుందనే చెప్తున్నట్టే ఫీల్ అవుతాను నేను. అది అది చాలామంది చెప్తున్నా, అది రీల్కిను వ్లాగ్స్కి చాలా తేడా ఉంది. 5 minutesలో ఒక 2-3 minutes 1 minuteలో కూడా రీల్స్ చేస్తుంటాం. వ్లాగ్ అంటే ఒక 1/2 hour మినిమం రావాలి మనకి. 1/2 hour చాలామంది మీలోనే పెట్టారు బిగినింగ్లో. నేను 10 minutes 7 minutes కూడా పెట్టాను ఒకసారి వ్లాగ్ ఒకటి. ఇదేంటి అన్నయ్య మరి 7-8 minutes పెడతారు, మీరు 10 minutes పెడతారు, మీరు కొంచెం లెంగ్త్ పెట్టండి అన్నయ్య, చూడాలి కదా మేము కూడా, ఏదైనా చెప్పండి అన్నయ్య మంచి విషయాలని మీరు అడిగితేనే నేను చెప్పడం మొదలెట్టా. ఫస్ట్లో నేను కూడా చేసేసి ఏదో ఒకటి ఇచ్చేస్తుండేవాడిని, ఒక 5 vlogs దాకా చెప్తున్నాను రా. జస్ట్ నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టే ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా. అందరూ అలాగే రిసీవ్ చేసుకోండి.
రిసీవ్ చేసుకోకపోయినా కూడా కామెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. కాకపోతే ఒక్కళ్ళ కోసం అయితే నా యాటిట్యూడ్ మార్చుకోలేను, మనం చేసే వ్లాగ్స్ని మార్చుకోలేము. 10 మందికి నచ్చేదే చేస్తాను ఎప్పుడు. 10 మందికి నచ్చింది ఇంకొకరికి నచ్చలేదంటే దానికోసం మనం మారితే అది చాలా చాలా రాంగ్ అవుతుంది నా దృష్టిలో. చాలామంది రియాక్షన్స్ ఇలా అలా మాట్లాడుతుంటారు, కొంతమంది ఏదో కోపడుతుంటారు. నాకు కోపం లేదు, ఇలాంటి విషయాలు కొంచెం అర్థం చేసుకోండి. మీ ఎవరో ఎందుకు లెంగ్త్ పెడుతున్నారని చెప్పే వాళ్ళకే చెప్తున్నా. అది మీ ఒక్కళ్ళకి అనిపించిందేమోనమ్మా, మిగతా వాళ్ళకి కావాలి. నేను మంచి విషయాలు చెప్పాలి వాళ్ళకి, ఏదో ఒకటి మాట్లాడుతుండాలి. ఏది ఈలోపు స్వీట్ అయ్యేలోపే నేను మాట్లాడతా. ఎన్ని పక్కన పడేసి మీకోసం మాట్లాడాలని చెప్పేసి పార్కెళ్ళి కూర్చోరుగా నేను. వంట చేసుకుంటూ, స్వీట్ చేసుకుంటూ, వాటిని తిప్పుకుంటూనే మీతో మాట్లాడుతుంటా. ఈ విషయాలు వైఫ్ ఉంది, తనే చూసుకుంటుంది. యాక్చువల్గా మీతో మాట్లాడటం కోసం ఈ వ్లాగ్స్ పెట్టింది నేను. ఈ యూట్యూబ్కి వచ్చింది మీకోసం. లేకపోతే నేను ఫిల్మ్ యాక్టర్ని, టీవీ సీరియల్స్ ఉన్నాయి నాకు చేసుకుంటా. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే దీంట్లో నాకు వచ్చే అమౌంట్స్ చాలామంది ఎంత అమౌంట్ వస్తుందని పెడుతుంటారు. ఎంత అమౌంట్ వస్తుంది మీకు ఒక విషయం చెప్పనా, అమౌంట్ కోసం అయితే నేను పెట్టలేదు. ఇంకో పెద్ద విషయం, నాకున్న వ్యూవర్స్కి నాకు వచ్చే వ్యూవర్షిప్కి కానీ ఎంత చూస్తున్నారు మా అయితే ఎంత వస్తుంది మంత్లీ. తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి అసలు తెలియదు. నేను ఖర్చు పెట్టే ఖర్చుకి, నేను తిరిగే ఊళ్ళకి, మొన్న టెంపుల్స్ అయి తిరిగి వచ్చాను, మచిలీపట్నం, మోటూరు అలాగే వెళ్ళి. అంతకుముందేమో కరీంనగర్ దాకా వెళ్ళొచ్చాను. అంతకుముందు ఒక ఫారెస్ట్కి వెళ్ళాను. మరి నాకు అయ్యే ఖర్చులు యూట్యూబ్లో రావమ్మా. సరదాగా మేము తిరుగుతున్నాం, మీకు చూపిస్తున్నాం అన్న ఉద్దేశంలో మాత్రమే నేను చేస్తున్నాను. అసలు ఏ మూలకి రావు. ఒక నెలకి నాకు వచ్చే అమౌంట్ డెఫినెట్గా అమౌంట్ వస్తుంది, కానీ 5,000, 10,000, 15,000 ఎవరికి సరిపోతాయి? ఒక్క టూర్కి వెళ్ళి వచ్చానంటే నాకు 25,000 అవుతాయి. ఎలా వస్తాయి? నిజం చెప్తున్నాను మీకు, చాలా రాంగ్ వర్డ్స్ అవి. కొంతమంది పెట్టారు ఆ మధ్యలో, ఎంత వస్తుంది యూట్యూబ్లో మీకు? ఎంత తెలీదు వాళ్ళకి. వ్యూవర్షిప్ మీకు తెలిసిపోద్ది కదా, ఎన్ని వేలు చూస్తున్నారో తెలిసిపోద్ది మీకు, ప్రతిదీ మీకు వచ్చేస్తుంది. ఇంకా నేను దాచుకునేది ఏముండదురా. ప్రతిదీ కూడా అందరికీ తెలుసు, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని లక్షల మంది చూస్తున్నారని. దాన్ని బట్టి తెలిసిన వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుందో. ఇలా ఉంటుంది. ఊరికినే మాట అనేస్తాం, కానీ నేను ఎవరిని పట్టించుకోనమ్మా. మా సిస్టర్స్, మా బ్రదర్స్, నిజంగా నేను ఎప్పుడైతే ఓన్గా నా సొంత మనుషుల్లా ఫీల్ అయ్యానో ఆ రోజు నుంచి చక్కగా మంచి విషయాలు చెప్తున్నాను. తీసుకునేవాళ్ళు తీసుకుంటున్నారు, చాలా హ్యాపీ. నాకైతే వెరీ హ్యాపీ. నేను చాలా చాలా ప్రతి సిస్టర్ కూడా అన్నయ్య మంచి విషయాలు చెప్తున్నారు అన్నయ్య, చాలామంది పెడుతుంటారు కామెంట్స్. సూపర్గా నేను ఇలాగే బిహేవ్ చేస్తున్నాను, ఇంట్లో ఇలాగే వంటలు చేసుకుంటాం అన్నయ్య, పిల్లల్ని ఇలాగే చేస్తున్నాను, పిల్లలతో ఇలాగే మాట్లాడుతున్నాం, పిల్లల్ని ఇలాగే చదివిస్తున్నాం, భార్యాభర్తలు అంటే మీలా ఉండాలన్నయ్య, అన్నయ్య మీలాంటి అన్నయ్య నాకు లేడీ అంటే అన్నయ్య, మీలాంటి అన్నయ్య నాకు పుట్టుంటే ఎంత బాగుండేదన్న. ఎన్ని మంచి కామెంట్స్ నాకు. నేను కామెంట్స్ చదవను కానీ మనసులో పెట్టుకుంటాను. నిజంగా ఒక్కోసారి ఏడుస్తాను రా, అది మాత్రం కన్ఫర్మ్. ఎనీవే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఉన్న వ్యూవర్షిప్ చాలు. నేను కూడా పదే సార్లు చెప్పలేను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అవన్నీ? నాకు వచ్చే వ్యూవర్స్ నా మంచి మాటలకి, నా యాటిట్యూడ్ ఇంతే. నేనైతే మార్చుకోలేను. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఉంటారమ్మా. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం యాజ్ ఏ ఆర్టిస్ట్గా, అంటే ఆర్టిస్ట్ కానివాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, చాలామంది చేసుకుంటున్నారు. అది యాక్టర్స్ ఏం కాదు చెప్పాలంటే. నేను కూడా జరిగేది, ఇంట్లో జరిగేది, నేను బయటకు వెళ్ళినప్పుడు జరిగేది, ఆ విషయాలే చెప్తున్నా. మీకు షేర్ చేసేది కూడా అదే. నేను అనుభవించింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే తప్పితే కొత్త విషయాలు, నాకు తెలియని విషయాలు, నేను అనుభవించిన విషయాలు అయితే మీకు ఎప్పుడు చెప్పను. ప్రతిదీ నాకు జరిగింది అవి మీకు షేర్ చేస్తున్నాను. అందువల్ల మీకు జరిగి ఉండొచ్చు, జరగకపోతే జాగ్రత్తగా ఉండండి, అది నేను చెప్పొచ్చేది. అంత తప్పించి వేరే ఉంటాయి. సరదాగా ముచ్చటించుకోవడం అంటారు దీన్ని. మన ఇంటికి చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఏం చేస్తాం? ఇలాగే సోదేసుకుంటాం, మనం ఇలాగే కూర్చుంటాం అంతే తప్పితే దానివల్ల ఉన్న 10,000 లాభం వస్తుందా మనకేమన్నా? నథింగ్. సరదాగా మాట్లాడుకోవటం అంటారు దాన్ని. అది మీరు మాట్లాడట్లేదు, మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు కామెంట్స్ రూపంలో నాతో మాట్లాడుతున్నట్టే లెక్క. ఒక్కొక్క ప్రోగ్రాం ఒక విధంగా ఉంటుంది. అందరం కలిసి చేసుకునే ప్రోగ్రామ్స్ త్వరలో చేస్తా. మీరు అందరూ కూడా వచ్చి అలా కూర్చుంటే నేను స్టేజ్ ఎక్కి మీతోటి డైరెక్ట్గా మాట్లాడే రోజు కూడా ముందు ఉంది. చేద్దాం అలాంటివి కూడా ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్, థ్యాంక్ యూ రా, నిజంగా చెప్తున్నాను. మొన్న ఇంకొక సిస్టర్ ఉంది నాకు, నిజంగా మా చెల్లెళ్ళతోటి, మా మిస్సెస్ తోటి
వరే వరే అంటుంటా. అన్నయ్య చాలా చాలా ముచ్చటగా ఉంది అన్నయ్య మీరు చెల్లెల్ని వైఫ్ని రారా ఇటు రామ్మా ఇటు రారా అంటావు చాలా బాగుంది అన్నయ్య. నేను ఒక కామెంట్స్ మీరు చూస్తుంటారు అనుకుంటా, ఒక సిస్టర్ పెట్టింది. నిజంగా నాకెప్పుడు సొంత మనుషులనే అలా పిలవగలను, లేకపోతే ఏమండి చెప్పండి వెళ్ళారా వచ్చారా ఇలాగే మాట్లాడతా. ఇది మనకి దూరం అనుకుంటే గబుక్కుని మనం సొంతాన్ని తీసుకోలేం. కొంతమంది తీసుకున్నా కూడా దూరంగా మళ్ళీ రెండోసారి కనిపించరు, ఏంటి ఏదో సొంత మనిషిలా మాట్లాడుతున్నాడు అని. ఉన్నారమ్మా సమాజంలో, సొసైటీలో చాలామంది కొన్ని పాజిటివ్గా తీసుకుంటారు, కొన్ని నెగిటివ్గా తీసుకుంటారు. అదే కొంచెం నాకు అనిపిస్తుంటుంది, మాట్లాడకూడదు అనిపిస్తుంది. తీరా కలిసాక ఏదో ఒక మంచి మాటలు మాట్లాడుకోవాలి కదా, అదే ముచ్చరించుకోవాలి కదా. తప్పట్లా మనం నచ్చిన వాళ్ళు నచ్చుతారు, నచ్చిన వాళ్ళకి నచ్చం. ఆల్వేస్ నేను చెప్తున్నా. ఎనీవే నేను ఈ ప్రోగ్రాం చేసేదైతే మాత్రం మీకోసమే, నా కోసం అయితే కాదు. నేను ఖాళీగా ఉన్నప్పుడంతా పెట్టేవాడిని, యూట్యూబ్ అయితే ఎప్పుడో పెట్టేవాడిగా. నాకున్న సీనియారిటీకి ఎప్పుడో పెట్టాలి, యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు పెట్టాలి. ఎందుకు టైం తీసుకుని గ్యాప్ తీసుకుని. హరిత వాళ్ళు మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరూ మీకు తెలుసు చాలామంది, అన్నయ్య ఆర్టిస్టులు అందరినీ పిలవకండి అన్నయ్య, ఏ ప్రోగ్రామ్ ఏంటో తెలియట్లేదు అన్నయ్య అన్నారు. నిజంగా దాని తర్వాత ఏ ఆర్టిస్టులు ప్రోగ్రాం పెట్టలే. లేకపోతే ఈరోజు కూడా మనం పిలవగానే అందరూ వచ్చేస్తారు. మీరు ఏదైతే అడుగుతున్నారో అదే వెళ్తున్నా, అదే కొంచెం ప్రొనౌన్స్ ఉంటాయి కానీ కొంచెం ఆ లైన్లో మాత్రం వెళ్ళిపోతున్నా. నేను మా మిస్సెస్ మా పిల్లలు అంతవరకే పెడుతున్నా. చాలామంది అడిగారు అమ్మను నువ్వు కలిసి అన్నయ్య బాగుంటుందని. అమ్మ వచ్చే రోజు ఉంటుంది, డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా పెడతాను, అది తప్పలేదు. అయిపోయింది రండి చూడండి, ఆయిల్ కూడా జస్ట్ చూసారు కదండి కలరు, అలా బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు చక్కగా వేయించుకోండి. ఓకేనమ్మా, బ్రెడ్ వేయించేసింది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుతుంది చూడండి. కొంచెం నెయ్యి తీసుకున్నాం, దాడ కొంచెం అయిపోయింది కదా, చూసారు కదా. కూడా వేయించడం అయిపోయింది. ఎస్, చూస్తారు కదమ్మా, లైట్ బ్రౌన్ కలర్కి వస్తే చాలు, వేగినట్టే. నల్లగా అయితే మాడినట్టు, లైట్ బ్రౌన్ కలర్కి వచ్చింది కరెక్ట్గా వేగినట్టు. సో రెండు ఒకసారి ప్లేట్లో మొత్తం మూడు ఏం చేసింది చూసారు కదా. ఒకసారి ఆ చిన్న గసిలాగా వచ్చి ఉంటుంది, మనం అన్నీ వేయించాం కాబట్టి అంత నీట్గా తుడిసేసుకున్నాం. మళ్ళీ బౌల్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పాకం కాద్దామండి షుగర్ తోటి. వాటర్ పోసుకుని, షుగర్ వేసా, వాటర్ ఒక గ్లాసు వాటర్ వేసుకోండి సరిపోతుంది. నాకు తెలిసి ఒక 10 minutesలో ఆ వాటర్ హీట్ అవటం, ఈ పంచదార అంతా కరిగిపోవటం, పాకంలాగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నిజంగా చెప్తున్నా. ఈ అన్నయ్య పెట్టే ప్రతి వ్లాగుని చక్కగా చూస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే. నాకు అదే ఓపిక, షూటింగ్స్ చేసుకుని రావటం, మీకోసం టైం చూసుకుని వ్లాగ్స్ చేయటం, చాలా హ్యాపీగా ఓపిక వస్తుంది నాకు. లేదనుకోండి ఏదో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్కో ఏదో ఒకటి బయటకు వెళ్ళిపోవటం, లేకపోతే ఫోన్లు చేసుకోవటం కూర్చుని, ఇక అలా అటు నుంచి ఇటు డైవర్ట్ అయ్యా. అది చూద్దాంలే, ఏదైనా ఇంపార్టెంట్ అయితే. మనకేంటంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్ అనుకోండి, 10 మందికి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండాలి. ఎక్కడ సైట్ ఉంది, ఎలా ఉంది, ఏమిటి, మనం కొన్ని అమ్మితే ఎంత వస్తుంది, లేదంటే వేరే వాళ్ళకి అప్పచెప్తే ఎంత వస్తుంది. ఏముంది ఫోన్ కాల్స్ అంటే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అంత ఎందుకులే మనకి అని చెప్పేసి ఇంపార్టెంట్ అయితే మాట్లాడదాం. ఈలోపు ఈ వ్లాగ్ చేద్దాం కదా అని ఇటు డైవర్ట్ అయ్యాను. ఆ ఓపికని, ఆ స్టామినాని ఇచ్చింది కూడా మీరే. మీరు మంచి మంచి కామెంట్స్ పెట్టడం వల్లే నాకు ఇదేదో పెద్ద వర్క్ లాగా అయిపోయింది. ఇక వర్క్ అంటే వర్క్, మా సిస్టర్స్ చూస్తున్నారు కాబట్టి నేను ఏదో మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలి, మంచి విషయాలు చెప్పాలి. దానికోసం అవన్నీ
నీకు అని ఇబ్బందిగా ఉందా చేయటం? ఇబ్బంది ఏం లేదుగా? దీనికి నాకు వ్లాగ్స్ చేయడానికి. దేనికి కాదు వ్లాగ్ ఈ వంట చేయడానికి. మనం తింటాం కదా, మనం తింటాం ఓకే. వాళ్ళకి చూపించి మనం తింటాం. ఓకే. అది. అందరం మీరు తినట్టే. మీరు ఇంట్లో చూసి నేర్చుకుని చేయండి. సూపర్‌గా ఉంటది. ఏదో ఒక రోజు అందరిని ఒక్కొక్కళ్ళని చక్కగా వచ్చినప్పుడు ఎలాగో తెలుస్తది మీకు. ముందుగా ఇన్ఫార్మ్ చేసి నేను రావటం. ఏదో ఒక అకేషన్ పెట్టుకుందాం కలిసి ఆ ఊర్లో ఓ 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా చక్కగా అందరం కలవటం. అక్కడ ఒక వంట చేసుకోవటం. చూసారు కదండి చక్కగా వేసిన షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది నీట్గా. ఇగో పాకం పల్చగా వచ్చేస్తుంది చూసారు కదా. ఎక్కువ గట్టిగా రాకూడదమ్మా పాకం, అది ఒకటి చూసుకోండి. చూసారు కదమ్మా పాకం పట్టుకున్నాం. వేయించిన బ్రెడ్ దీంట్లో కలుపుకోవటం, ఈ డ్రై ఫ్రూట్స్ కలుపుకోవటం. అంతగా కావాలంటే కొంచెం మిగిలిన నెయ్యి ఒకటి ఉంది, ఇందాక వేయించిన తర్వాత కొంచెం నెయ్యి మిగిలింది, అది ఇదిగో గ్లాస్లోకి తీసాము ఇలాగా. కావాలంటే ఈ నెయ్యి కూడా కలిపేసుకోవచ్చురా, తప్పులేదు. నెయ్యి బాగా ఇష్టపడేవాళ్ళు ఈ ఉన్న మిగిలిన నెయ్యి కూడా కలిపేసుకోండి. ఎప్పుడైతే ఆ బ్రెడ్ అది వేసి తిప్పుతుంటామో ఆ పాలు ఎంత పడతాయో చూసుకోండి. పాలకు అనేది క్వాంటిటీ లేదు, మనం ఒక కాఫీ గ్లాస్లో మాత్రం తీసుకున్నాను, అంతవరకు కలుపుకోండి. కొంచెం హార్డ్గా ఉండేవాళ్ళు ఇష్టపడతారు, కొంచెం లూజ్గా ఉండాలి, మెత్తగా ఉండాలి కొంతమందికి. ఎవరికి ఎలాగ ఇష్టమో అలా చేసుకోండి. కొంచెం డ్రైగా ఉండాలనుకుంటే తక్కువ పాలు పోసుకోండి. సింపుల్ రా. ఇలా పాకం పట్టుకోవడం, బ్రెడ్ వేయించుకోవడం, కలుపుకోవడం, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించిన ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవడం, లైట్గా పాలేసి తిప్పుకోవడం, నూరిన ఈ యాలక్కాయల పొడి, యాలక్కాయల పౌడర్ ఒకటి స్మెల్ కోసం కలుపుకోవడం. ఫినిష్. డబుల్ కమేటా వచ్చేసినట్టే మనకి. సూపర్ స్వీట్ అయితే రెడీ. చేసుకుంటే సింపుల్. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఒక టైం స్పెండ్, హాఫ్ అన్ అవర్లో ఏం పోతుంది మనకి ఇంట్లో ఉన్నప్పుడు. ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే అయిపోతుంది. మీకు వ్లాగ్స్ అన్నీ వస్తున్నాయిగా, 25 మినిట్స్ అని 20 మినిట్స్ అని, సేమ్ టైమే, ఎక్కువేం పట్టదు నాకు తెలిసి. ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుందేమో, అది తప్పించి హాఫ్ అన్ అవర్లో స్వీట్ రెడీ అయిపోతుంది. గంటలు అయితే పట్టదు. ముఖ్యంగా ఈ డబుల్ కా మీటా మీకోసం ఒకటి తయారు చేయటం, అదొకటి. ఇంకోటి పక్కన పెడితే మా అబ్బాయికి బాగా 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 ఇష్టం. అసలు ఈ స్వీట్ అంటే వాడికి ప్రాణం. స్వీట్స్ అన్నీ తింటాం అందరం, కానీ దీనికి ఎక్కువ స్పెషల్గా ఉంటాడు వాడు. ఆడే చెప్తున్నాడు, మీకు లాగానే వాడు అడుగుతున్నాడు డైలీ, డాడీ ఎప్పుడు చేస్తారు ఈ డబుల్ కా మీటా స్వీట్, నాకు తినాలని ఉందని. ఎనీవే మీకోసం, మా అబ్బాయి కోసం ఈ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు. ప్రస్తుతానికి పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇక్కడ స్వీట్ నేను తయారు చేయటం, ఈవినింగ్ అయితే పట్టుకుని వెళ్ళిపోతా. 4 o'clock to 4 to 5 వచ్చి విజిటింగ్ అవర్స్ ఉంటాయి. మనం అవుట్ తీసుకెళ్ళొచ్చు, పర్మిషన్ అడిగితే పంపిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour నో ప్రాబ్లం. వెళ్ళి వాడికి స్వీట్ తినిపించాలి ఫస్ట్. ఎనీవేరా మీకోసం మంచి స్వీట్. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్ అడగండి, ఏం కావాలి అది. అడిగారు సిస్టర్స్ 2-3 దాకా, నాకు బాగా గుర్తు. అనే స్వీట్ రవ్వ లడ్డు పెట్టినప్పుడు అనుకుంటా కామెంట్స్లో వచ్చింది, అనే డబుల్ కా మీటా కూడా చేసి పెట్టండి అనే, బాగుంటుంది, ఒకసారి నేర్పించిందని. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. యాలక్కాయ పౌడర్ కలుపుకోవాలి చూడండి. ఇలా పాకం అయిపోయిందండి ఇప్పుడు. యాలక్కాయ పౌడర్ మిక్సింగ్. యాలక్కాయ పౌడర్ అయితే క్వాంటిటీ అనేది ఏమీ ఉండదమ్మా. 2 యాలక్కాయలు ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బందే లేదు. మనం వేసేది మొత్తం ఫ్లేవర్ కోసమే. ఇక బ్రెడ్ కలిపేసుకుందాం. ఇది ఇలా ఎప్పుడైతే మనం ఈ పాకంలో వేసాము ఇవన్నీ, ఇప్పుడు దాకా హార్డ్ అయిపోయింది కదా బ్రెడ్ అంతా, దీంట్లోకి వెళ్ళంగానే మెత్తబడిపోద్ది. ఇది మొత్తం మెత్తబడిపోయి పాకం పీల్చుకుంటుంది. పాకం పీల్చుకొని మెత్తబడిపోద్ది. అసలు ఒకటే ఒక కారణం ఏంటంటే, వంటలకు సంబంధించి మాడకోకుండా ఏది చేసుకున్నా కూడా అద్భుతమేనమ్మా. జస్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటే చాలు. 1-2-3 సార్లు చేసామంటే మనకే అర్థమైపోద్ది క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది. మార్చుకోకుండా ఉంటే మాత్రం సూపర్ అమ్మ, ఎలా ఉన్నా కూడా తినేయచ్చు మనం. కొంతమంది తెలియక మార్చేస్తుంటారు, మాడిపోతుంటుంది అడుగు, అప్పుడు తినలేము మనం.
లేదనుకో టేస్ట్ కొంచెం ఇటు అటుగా ఉన్నా కూడా తినేయచ్చు. స్వీట్ అంటే కర్రీస్ కూడా మార్చడంత వరకు. అన్నం కూడా ఒకసారి మాడుతుంటుంది మీకు తెలుసు. పొయ్యి మీద పెట్టేసి సెగకి అన్నం వాష్ చేసిన తర్వాత చాలామంది పెట్టేస్తుంటారు, మర్చిపోతారు గబుక్కున 5 మినిట్స్ 10 మినిట్స్, అడుగంతా పట్టేస్తుంది నల్లగా. మాడిపోయిన అన్నం అని చెప్పేసి మేము కూడా తినేవాళ్ళం చిన్నప్పుడు బాగా. మాడిచిన అన్నం చాలామంది పారేస్తుంటారు, మా ఇంట్లో అయితే తినేస్తాం ఏదో ఒక టైంలో పెట్టుకొని. అదే ఈ బ్రెడ్ ముక్కలాగా వస్తుంది, అడుగంతా అంటుకుపోయి ముక్కల ముక్కల కింద. ఏదైనా సరే మార్చుకోకుండా చేయండి, కొంచెం ధ్యాస పెట్టుకోండి దగ్గర, సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా మెత్తపడిపోయాను చూడండి బ్రెడ్ పీసెస్. దాని నుంచి హార్డ్గా ఉన్నాయి, ఇప్పుడు చూసారా మెత్తపడిపోయినాయి. చక్కగా అదంతా పీల్ చేసింది పాకం అంతా ముక్కల కింద అయిపోతుంది, చూసారు కదా ఇది. మరి చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది. ఇలాగ ఉంచుకోవచ్చు కానీ అంత పెద్ద పీసులు అయితే ఉంచకండి అమ్మ. కొంచెం అలా తునగాలి, ముక్క తునిగితేనే బాగుంటుంది. అలాగని చెప్పేసి మరీ పేస్ట్ లాగా చేయొద్దు. ఏమీ లేదమ్మా, స్వీట్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఒకే ఫార్ములా ఉంటుంది. కాకపోతే టైమింగు ఏది ఎప్పుడు వేయించుకోవాలి అదొక్కటి తెలుసుకుంటే చాలు. వంటలు కానివ్వండి, వంట కింద వస్తుంది. మనం ఏదైనా కూరలు వండుకున్నా స్వీట్స్ చేసుకున్నా కూడా ఒక జస్ట్ టైమింగ్, ఏ టైంలో ఏది వేయాలి. కూరలకు వెళ్ళేసరికి ఆనియన్ ఎంతవరకు వేయాలి, కూరలు ఎంతవరకు మగ్గాలి, అదే నాన్ వెజ్కి అయితే ఎంతసేపు పెట్టాలి, చేపకి ఎంతసేపు ఉండాలి, మటన్కి ఎంతసేపు ఉండాలి, ఈ జస్ట్ టైమింగ్ నేర్చుకున్నామంటే చాలు. ప్రతిదీ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం స్వీట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఓకే రండి, మిల్క్ మిక్సింగ్ చేద్దాం. లైట్గా చూసుకోండి. అది మిల్క్ సరిపోయిందమ్మా, చూస్తారు కదా. టీ కప్లో తీసుకుంటే అంత మిగిలిన చూడండి ఇక్కడ హ్యాండ్లోన లైట్గా. అది ఇంకా ఆ మిల్క్ కూడా మనం కలిపామంటే మాత్రం ఇంకా జోరున అయిపోద్ది, బాగోదు. ఇప్పుడు ఇది డ్రై అయిపోతుంది చక్కగా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కలిపేసుకుందాం. ఈ స్వీట్కి వచ్చి ఇదొకటి, మైసూర్ పాకు ఒకటి. పల్చగా ఉండకూడదమ్మా. మైసూర్ పాకు అయితే మరీ చాలా కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే పీసెస్ రావాలి కాబట్టి. అదేవిధంగా లాస్ట్ టైం రవ్వ లడ్డు చేసాం, దానికి కూడా మిల్క్ మిక్స్ చేసాం. అది కూడా ఏంటంటే ఎక్కువ జోరుగా కలపకూడదు, చెప్పాను మీకు అప్పుడు. అంటే మనకి ఒక రౌండ్గా అయ్యేంత వరకు ఉంటే చాలు. మరీ మెత్తగా ఉన్నా కూడా రౌండ్ బాల్స్ లాగా రావు మనకి. డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకోరాదా. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తున్నాం, వేయించినవన్నీ కూడా. ఓకే, ఇందాక మిగిలిన నెయ్యి అనుకున్నాం కదండి, అది కూడా మిక్స్ చేసేద్దాం. ఇక అదిరిపోద్దమ్మా స్వీట్ అయితే మాత్రం సూపర్. ఆ డ్రై ఫ్రూట్ చూసారా ఎంత లుక్ వచ్చిందో. కానీ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవని చెప్పేసి ఎవరూ ఫీల్ అవ్వద్దు. ఉన్న దాంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా పల్లీలు కానీ ఏది ఉంటే అది. లేదు నెయ్యి లేదయ్యా మా దగ్గర అంటారా, చక్కగా నూనెతో చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, స్వీట్ తింటే ఇంపార్టెంట్. మనకు దాంట్లో నెయ్యి ఉందా, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా ఇంపార్టెంటే కాదు. ఆ తీపి, ఆ పంచదారో ఆ బెల్లమో ఏదో ఒకటి తీపిగా నోటుకుండాలి. చాలామంది ఏముందా, నేను కూడా చిన్నప్పుడు ఒకవేళ స్వీట్ రోజు చేసేవాళ్ళు కాదు. ఏదైనా పండగలు ఏదైనా విశేషం అయితేనే ఇంట్లో స్వీట్ చేసేవాళ్ళు. పరమాన్నం కానీ ఏదైనా చేస్తుంటాం కదా, బెల్లం గడ్డ మాత్రం ఇచ్చేసేవాళ్ళు. మజ్జిగన్నంలో బెల్లం గడ్డ భలేగా ఉంటుంది. పెరుగు కలుపుకొని పెరుగు అన్నంలో బెల్లం గడ్డ ఒకటి ఇచ్చేసేవాళ్ళు. స్వీట్ అనేది కంపల్సరీ. పంచదార కూడా కాదు అప్పుడు, బెల్లం గడ్డ గడ్డి కింద ఉంటుంది కదా. ఓ పక్క ఈ చేతిలో బెల్లం గడ్డ కొంచెం కొరుక్కోవటం, కొంచెం ఒక ముద్ద తింటాం పెరుగన్నం. చెప్తున్నా కొన్ని రోజులు స్వీట్ అదే స్వీటే. ఇక స్వీట్ ఉండాలి కంపల్సరీ అన్నప్పుడు. నైట్ టైం పడుకునేటప్పుడు మా మామగారు అయితే నాకు బాగా గుర్తు, బెల్లం గడ్డ తీసుకొచ్చి నోట్లో పెట్టేది. ఆ సప్పులు ఇస్తూ నిద్రపోయాడు. అలాగే భోజనం చేసిన తర్వాత స్వీట్ అంటే చాలామందికి అప్పటి నుంచి అలవాటు ఉంది. అయిపోయిందా? యా చూడండి నెయ్యి తేరుకుంటుంది అలాగే. ఇదంతా ఊరికే అమ్మది మళ్ళీ మేము మిక్స్ చేసాం కానీ వెళ్ళిపోద్ది. ఇందాక మిగిలిన నెయ్యి అంతా వేసాం కదా, ఇది డబుల్ కా మీట రెడీ.
చక్కగా ఇది చల్లారాలి, నేను తినాలంటే బోడంత టైం తీసుకుంటుంది. ఎనీవే అమ్మ, అందరూ కూడా ఇలాగా చూడండి. ఇది ఇప్పుడు కూడా చెప్తుంటా, ఇది నా స్టైలు. ఎన్ని రకాలుగానా చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. సూపరు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇంకెక్కువైనా కూడా తినలేరు. స్వీటు ఎప్పుడు కూడా స్వీట్ కొంచెం తక్కువ వేయండిరా, అప్పుడు ఎక్కువ తినగలం మనం. స్వీట్ ఎక్కువైతే ఏమవుద్దంటే ఒక 4-5 స్పూన్లు తినంగానే ఒక రకమైన ఎగట్లాగా వచ్చేస్తుంది స్వీట్ అయితే, ఎక్కువ స్వీట్ ఉంటే. కరెక్ట్గా ఉందనుకోండి, చక్కగా ఒక 2 బౌల్స్ తినేయచ్చు పెట్టుకుని, 2 కప్పులు. వ్లాగ్స్ అందరూ చూస్తున్నందుకు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు. ఇందాక క్లారిటీ ఇచ్చింది కూడా అదేనమ్మా, కొంచెం ఎక్కువ టైం రావాలి, మీకు కూడా చక్కగా చూడాలి అన్నట్టుగానే నేను ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుతుంటా. నా వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ చక్కగా క్లియర్గా మాట్లాడతారనే ప్రతి విషయం గురించి అని. వంటలు చేయటం కోసం, ఏదో ప్రోగ్రామ్ చూపించడం కోసం కాదుగా. మీలో ఒకళ్ళలాగా మీతో కలిసిపోవాలి, ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో జరిగేది మీ ఇంట్లో జరుగుతున్నట్టే అలా ఉండాలని, మీరు అలా ఫీల్ అవ్వాలి. పిల్లల ఫంక్షన్లు చేశానంటే మీ ఆశీర్వాదం ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎక్కడో ఉంటున్నారు మీరు, అంత దూరం నుంచి ఇక్కడికి రాలేరు. అందువల్ల మీకు ఇంత క్లియర్గా చెప్తుంటా, ఇంత క్లియర్గా చూపిస్తుంటా ప్రతిదాన్ని. ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటుంటారు, ఎవరి స్టైల్ ఆడదమ్మా. ఇది అయితే మాత్రం నా స్టైల్, విజయ్ కొలగాని స్టైల్ అనమాట. ఎనీవేర్ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.